ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత రాజ్యాంగం అనేక దేశాలకు ఆదర్శమన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కు, స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అరించివేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి వేలాది సంస్థలను నిషేధించి మరి ఏ రకంగా దుర్వినియోగం పాల్పడిందో మన ముందు జరుగుతున్నటువంటి నిజమైన సత్యాలు. ఈ రకంగా అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం గురి చేసింది, అవహేళన చేసింది, నిర్వీర్యం చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు గురువింద గింజ సామెతలాగా భారత రాజ్యాంగం గురించి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తాం. చీకటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగం విషయంలో స్పష్టంగా దేశ ప్రజల ముందు తీసుకెళ్తాము. అందుకే భారత రాజ్యాంగ గౌరవ అభియాన్ ఏదైతున్నదో, ప్రచార కార్యక్రమం ఏదైతున్నదో 1 సంవత్సరం పాటుగా మేము చేస్తాము. ఇంటింటికి వెళ్తాము, బస్తీ బస్తీకి వెళ్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేసే విధంగా, బహిర్గతం చేసే విధంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నాను. మనం